శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 6వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 6వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ప్రతి ఆలోచనను కూడా సమర్థవంతంగా తీసుకోగలుగుతారు. నిర్ణయాలు తీసుకుంటూ మీరు అన్ని విషయాలలోనూ కూడా వాటిని అమలుపరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ప్రతి పని చేసేటప్పుడు కూడా ఎంతో ఏకాగ్రతతో జాగ్రత్తగా ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి ఆచితూచి మీరు అడుగులు వేస్తూ వెళ్ళటం వల్ల మీరు మరింత విజయాలను పొందగలుగుతారు. అంతేకాకుండా అనుకున్న సమయం కంటే ముందుగానే మీరు ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కగా రాణించగలుగుతారు కూడా. గతంలో ఏదైతే చికాకుకరమైన పరిస్థితులను కానీ, ఇబ్బంది కానీ, లేదా ఒడిదుడుకులను కానీ, అవి మానసిక పరమైనవైనా అంటే మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల నిమిత్తమైన అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క ఏదైతే వృత్తిపరమైన చికాకులైనా అయ్యుండొచ్చు అండి. అటువంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారండి. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వ్యక్తులు కూడా ఈరోజు మీ యొక్క సలహాల కోసం రావటం కానీ, మీతో మాట్లాడాలని అనుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థిక పరంగా కూడా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. డబ్బు పరంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కూడా అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి. అంటే మీరు పెట్టిన పెట్టుబడులు లాభాల్లో ఉండటం కానీ, ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఆదాయం రెట్టింపు అవ్వటం కానీ, మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆదాయాన్ని సంపాదించడం, లాభాలను తెచ్చుకోవడం, ఇది మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంతేకాకుండా మీ యొక్క పొదుపు నిల్వలను భవిష్యత్తు కోసం ఏదైతే మీ డబ్బులు దాచిపెట్టుకోవడం ఇట్లాంటి వాటిలో కూడా ఇది మీకు ఉపయోగకారిగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవాళ్ళు కూడా రాణించగలుగుతారు. అయితే పనిలో కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. మీరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంత పని ఉండటం కానీ, లేదా పని ఎక్కువగా అనిపించటం కానీ ఇట్లాంటివి ఉండటం. అంతేకాకుండా ఈ పనిని సమయానికల్లా సకాలంలో పూర్తి చేయగలుగుతానా లేదా అని ఆలోచించడం ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుందండి. కొంతవరకు ఖర్చులు చక్కగా నియంత్రణలో ఉంటాయండి. అనవసరమైన ఖర్చుల జోలికి పోరు. ఏదైతే అవసరమో వాటి మీద మాత్రమే మీరు ధనాన్ని వెచ్చించుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులన్నిటిని వదులుకోవటం కానీ, వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీ వద్దకు ఎవరైనా సలహాల కోసం కానీ, లేదా మీ వద్దకు ఏదైనా సహాయం కోసం కానీ వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా మీరు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ వారి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీకు చేతనైనంతలో వారికి సహాయ సహకారాలను అందించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీరు ప్రణాళికలు వేసుకుంటూ మీరు ఎలా చేయాలి అనుకుంటున్నారో వాటిని ఆ విధంగా కార్యరూపంలో పెట్టుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయాల వైపుకు వెళ్తుంది. చక్కగా మీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటమే మీకు మరింతగా కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. పెద్దలను గౌరవించటం కానీ, పిల్లలు మీకంటే వయసులో చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో చక్కగా మీరు సమయస్ఫూర్తితో మాటామంతి జరపటం కానీ మీకు అన్ని విషయాలలోనూ కూడా రాణించే విధంగా ఉంటుందండి. ఇక బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటి ముఖ్యమైన వ్యవహారాలు జరిపేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా మీరు చేసుకోగలుగుతారు. అన్నింటిలోనూ కూడా మీదైన శైలిలో తెలివితేటలతో చక్కగా అడుగులు వేయగలుగుతారండి. కొంతవరకు మీరంటే పడని వ్యక్తులు కానీ, మిమ్మల్ని తక్కువ చేయాలని చూస్తున్న వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మాత్రం మీరు కొంత అప్రమత్తంగా ఉండటం ఈరోజు అవసరమండి. ఎందువల్లంటే మీరు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వారు మిమ్మల్ని ఏదైనా విషయంలో కొంతవరకు మిమ్మల్ని
ఇరికించడం కానీ, లేదా మిమ్మల్ని తక్కువ చేయాలని 10 మందిలో ఉన్నప్పుడు ఏదైనా విషయాలలో మిమ్మల్ని తక్కువ చేయాలన్నట్లుగా మాట్లాడటం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన ముందుగానే మీరు తెలివిగా వ్యవహార శైలి అనేది ఉంచుకోవటం, అటువంటి సందర్భాలు ఎదురవుతున్నప్పుడు మీ తెలివితేటలతో అక్కడి నుంచి మీరు మాట తీరుతో ముందుకు వెళ్ళటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ముందుగానే ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండగలుగుతారండి. కొంతవరకు మీ యొక్క స్నేహితులు, సన్నిహితుల యొక్క సలహాలను తీసుకోవటం కానీ, అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మాట మంచి జరపటం, ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా వారితో కలిసి కొంత సలహాలు తీసుకోవటం, వారితో సంప్రదింపులు జరపటం కూడా మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించగలుగుతారు. మీరు బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అంటే మీ యొక్క కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు మరింతగా జాగ్రత్తలు పాటించడం, మరింతగా మెలకువలు తీసుకుంటూ, వారికి ఏం కావాలో చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం వలన వారి మనసులో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. అందరి మాట ఒకటే చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎంత పనిలో ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా కాసింత విరామ సమయాన్ని గడుపుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్ల చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును సంతోషంగా గడుపుతూ మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని
మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ తెలివైన నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరు మీ మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరితోనూ కలిపి మీరు ప్రతి విషయంలోనూ కూడా కొంతవరకు సలహాలను తీసుకోవటం కానీ, మాట మంచి జరపటం కానీ మానసికంగా మీకు మరింతగా ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వాములతో చర్చించి వారితో ఆలోచనలు చేసుకుంటూ ఇద్దరి మాట ఒకటే ముందడుగులు వేసుకుంటూ చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో మీరు మీ పెద్దల సమక్షంలో మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా మీ ప్రతి ఆలోచన ఉంటుందండి. అన్నింటినీ కూడా అమలుపరిచే విధానంలో మీరు చాలా తెలివితేటలతో వ్యవహరిస్తూ మీ ప్రతి ప్రణాళికలను అమలు చేస్తూ గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా కోర్టులో తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.